తెలంగాణ అభివృద్ధిని ఓరుస్తలేరు. అమెరికా వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు? పర్యటనకు బ్రేక్, తెలంగాణను అవమానించారు. గ్లోబల్ సమ్మిట్కు ఇన్వైట్ చేయడానికి పోయినా మాకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తే గుజరాత్ను మించిపోతామని కుట్ర. గుజరాత్ సీఎంతో నన్ను సమానంగా చూడరా. పార్లమెంట్లో కేంద్ర వివక్షను నిలదీస్తాం. ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఏంటిది? గుజరాత్ ముచ్చట్లు ఇప్పుడు గుర్తొస్తున్నాయా? పార్లమెంట్లో కేంద్ర వివక్షను నిలదీస్తారా? ఏం నిలదీస్తారు? మీకు ఉన్నది ఎంతమంది ఎమ్మెల్యేలు? ఆ ఎమ్మెల్యేలలో ఈరోజు ఎంతమంది నిజంగా బీజేపీని నిలదీసేటువంటి వ్యక్తులు ఉన్నారు? మీ 8 మంది ఎంపీల్లో ఎంతమంది బీజేపీ పార్టీని నిలదీసే వాళ్ళు ఉన్నారు? గట్టిగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు? పేర్లు ఎప్పుడు కొద్దిగా నేను కూడా తెలుసుకుంటా. ఎంతమంది నిలదీసారు? ఆల్రెడీ ఏ విషయాల మీద నిలదీశారు ఇంతమంది? మీరు వచ్చి 2.5 ఏళ్ళు గడిచిపోయినా 3 ఏళ్ళు అవుతుంది కదా. ఈ 3 ఏళ్ళల్లో రేవంత్ రెడ్డి గారి ఎంపీలు బీజేపీని ఇరుకాటంలో పడేసే విధంగా మాట్లాడిన సందర్భాలు ఏందో ఒకసారి చెప్పరాదు. ఏం మీ ఇష్టం ఉన్నట్టు మేము పోయి వాళ్ళని కలుతా వీళ్ళని కలుతా అని చెప్పేసి మీరు రాజకీయాలు చేస్తూ ఉంటే మరి ఆ పార్టీలు ఎందుకు చూసుకుంటూ కూర్చుంటాయి? నమస్తే తెలంగాణలో చాలా డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేసిండు. బడే బాయ్ బన్ గయా విలన్. మోదీపై ప్లేటు ఫిరాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమెరికా పర్యటన ఆగిపోవడంతో ఆరోపణలు. గుజరాత్ కుట్రలు ఇప్పుడు గుర్తొచ్చాయా? బీజేపీతో అంటగాగినప్పుడు అనిపించలేదా? ఢిల్లీలో 10 సార్లు కలిసినప్పుడు కనిపించలేదా? బడే బాయ్ ఛోటే బాయ్ అన్నప్పుడు ఏమైంది? ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విమర్శల వెల్లువ. మోదీ విషయ పరిజ్ఞానంతో వ్యవహరించడం లేదు. గుజరాతీ లెక్కనే ఆలోచిస్తున్నాడు. గుజరాత్ ఆధిపత్యం కోసమే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. గుజరాత్ సీఎం అమెరికా, కెనడా దేశాల పర్యటనకు అనుమతినిచ్చి నా పర్యటనకు అనుమతించలేదని చెప్పేసి మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నాం. మోదీ పాకిస్తాన్ పోవచ్చు, నేను మమ్దానిని కలిస్తే తప్ప రాష్ట్రానికి పెట్టుబడుల కోసం అమెరికా వెళ్తానంటే అనుమతి ఇవ్వని కేంద్రం. కానీ గుజరాత్ ముఖ్యమంత్రి కెనడా, అమెరికా టూర్లకు మాత్రం పర్మిషన్. గుజరాత్కు న్యాయం, తెలంగాణకు ఒకటా? తెలంగాణ అంటే మోదీకి చిన్న చూపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అని చెప్పేసి చూస్తున్నాం. మరి నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి తెలంగాణ అంటే రేవంత్కు మోదీకి చిన్న చూపు అనేటువంటి ముచ్చట ఇవాళ గుర్తొచ్చిందా అని అడుగుతున్నాం. ఓటుకు నోటు కేసులు అప్పుడో, లేకపోతే ఇంకో కేసులు అప్పుడో, మొన్న బండి సంజయ్ కొడుకు కేసు అప్పుడో, ఇప్పుడు జనసేన ఎంపీ కొడుకు కేసు అప్పుడో, ఇట్లా చాలా విషయాలలో మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా. మీ మీద ఆరోపణలు ఉన్నాయి కదా. ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకు ఫోక్సో కేసులో ఇరికితే ఆ ఫోక్సో కేసులో బెయిల్ అంటే కనీసం ఆయన అరెస్ట్ కాకుండా 8-9 రోజుల పాటు ఆయన కాపాడేటువంటి ప్రయత్నం మీ పోలీసులు చేయలేదా? అప్పుడు ఎందుకు ఈ విషయాలు మాట్లాడలేదు? మోడీ అప్పుడు మీరు కూడా గుజరాత్ ఆలోచనలు చేసిరా? గుజరాతీలో గులాంగిరి చేసిరా? ఏం చేసిరా అప్పుడు? నరేంద్ర మోడీ పాకిస్తాన్ వేయండు. ఎస్, బరాబర్ వేయండు. పాకిస్తాన్ పోయినటువంటి వ్యక్తి ఈ దేశానికి సంబంధించినటువంటి విషయంలో ఏం మాట్లాడడానికి వేయండు, ఎందుకు వేయండు అనేది ఒక లెక్క ఉంటుంది. మీరు మమ్దానిని ఎందుకు కలుద్దామని వేరు? మమ్దానిని కలిసి, పాకిస్తాన్కు సంబంధించిన వ్యక్తి మమ్దానిని కలిసి మీరు ఏ రకమైన పెట్టుబడులు తీసుకొస్తామని ఆయనతో అపాయింట్మెంట్ తీసుకున్నారు? ఏ విషయాల మీద ఆయన కలవడానికి ప్రయత్నం చేసిర్రు? ఈరోజు మనకు రాయబార సంబంధాలు ఉన్నటువంటి దేశాల్లో ఏ రాయబార సంస్థల్ని, ఏ రాయబార వ్యక్తుల్ని కలుస్తున్నారనేటువంటి కోణంలో మీరు దేనికోసం కలుస్తున్నారనేది కేంద్రానికి చాలా అవసరం. ఈ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మిమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు అడ్డుకునే ముందు ఎందుకు కలుస్తున్నారని అడగాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంది. ఒకవేళ వాళ్ళు అడిగితే మీరు చెప్పకపోతే అది మీ తప్పు. మమ్దానిని కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకనంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకో 3-4 నెలలు ఉన్నదనగా మీరు మమ్దానిని కలుద్దామని పోతారు. కేంద్రం అడ్డుకుంటుంది. రేపు పొద్దుగాల జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎంఐఎంకు పాత బస్తీకి సంబంధించిన విషయంలో ముడిపెట్టి వాళ్ళు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి కూడా ఎంఐఎంకు, అజుద్దీన్ ఓవైసీకి, అక్బరుద్దీన్ ఓవైసీకి, వీళ్ళందరికీ ఓవైసీ కుటుంబానికి చాలా దగ్గరగా సపోర్ట్గా ఉంటారని వాళ్ళు కామెంట్లు చేస్తారు. ఆ రోజు మమ్దానిని కలిసి కూడా తెలంగాణ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టియడం కోసం, ఇంకేదో చేయడం కోసం, కుట్రలు చేయడం కోసం, ఇంకేదో అవసరమైతే తెలంగాణలో ఘర్షణలు లేపడం కోసం, మత ఘర్షణలు రేపడం కోసం, ఇవన్నిటి కోసమే రేవంత్ రెడ్డి ఎంఐఎంతో కుమ్మక్క అయిపోయి మమ్దాన్ని కలవడానికి ప్రయత్నం చేసిండు అని చెప్పేసి రేపు పొద్దుగాల బండి సంజయ్ లాంటి వాళ్ళు కూర్చొని రోడ్డు ముచ్చట చెప్తూ ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరగడం కోసం ఇప్పటి నుండే రాజకీయాలు మొదలుపెట్టింది. చాలా పెద్ద కుట్ర ఇది.
కేవలం కేవలం మీరు మమ్దాని కలవడానికి పోతే అడ్డుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు, కానీ మమ్దానితో మీకు ఏం పని? అసలు మమ్దానికి ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు తెర మీదకి? పాకిస్తాన్ వ్యక్తుల్ని కలవడానికి మీకు అంత అవసరం ఏమొచ్చింది? జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు మీరు మమ్దానిని కలుస్తామని చెప్పేసి చెప్తే తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళ? మమ్దానితో మీకు ఏం పని? అంత పని ఉండేదంటే మీరు కేంద్రం పర్మిషన్ తీసుకొని ఎందుకు లేకపోయారు? నిజంగానే మమ్దాని వల్ల మనకు పెట్టుబడులు వస్తామంటే కేంద్రానికి చెప్తే మీకు నష్టం ఏమున్నది? పర్మిషన్ తీసుకుంటే ఏమున్నది? జిహెచ్ఎంసీ ఎన్నికలను ఉద్దేశించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో బీజేపీ వాళ్ళు ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లను రాబట్టడం కోసం చేసేటువంటి కుట్రలన్నీ చేయాలనే విషయంతో మీరు అట్లా పోతారు, ఇట్లా వస్తారు అమెరికాకు. నిజంగానే మీ టూర్ ఎన్ని రోజులు, మీరు ఎన్ని రోజులకు వచ్చిర్రు? ఎందుకు కేంద్రం అడ్డుకునే వెంటనే వెనక్కి రావాల్సిన అవసరం వచ్చింది? అరే మిగతా టూర్ ఆయన అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకుని మిగతా టూర్ మీరు కంటిన్యూ చేయకపోయారు?